నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా డాక్ మహారాజ్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన డాక్ మహారాజ్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. తమన్ మ్యూజిక్ పాటలకు మంచి స్పందన వచ్చింది. ఊర్వశి రౌతేలా బాలకృష్ణ దబిడి దిబిడి సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఇందులో ఓ స్టెప్ వివాదాస్పదంగా మారింది. తాజాగా దీనిపైన ఊర్వశి రౌతేలా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఒక సినిమా విజయం సాధించినప్పుడు దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను. బాలకృష్ణతో డాన్స్ నటనకు ప్రాధాన్యం ఉంటే ఎలాంటి భిన్నమైన సినిమాలైనా నేను గౌరవిస్తాను. బాలకృష్ణ లెజెండ్. ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇదంతా కళలో భాగం. బాలకృష్ణతో డాన్స్ చేయడం కేవలం పర్ఫార్మెన్స్ కాదు, కళపై నాకున్న గౌరవానికి చేసుకున్న వేడుకగా భావిస్తాను. బాలకృష్ణతో పని చేయడం నా కళ. అది ఈ సినిమాతో నెరవేరింది. బాలకృష్ణ ఆర్టిస్టులకు ఎంతో సపోర్ట్ చేస్తారని అన్నారు. ఇక ఈ పాట విడుదలైనప్పుడు వచ్చిన ట్రోల్స్ పై కూడా ఊర్వశి ఇటీవలే స్పందించారు. జీవితంలో ఏం సాధించలేని కొందరు కష్టపడే వారిని విమర్శించే అర్హత ఉందనుకుంటారు. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు, వారి గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవడం అని ఓ నెటిజన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇక బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు ఈ చిత్రం 56 కోట్ల వసూళ్లను చేసింది. దీంతో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల లిస్టులో డాక్ మహారాజ్ కూడా చేరింది. ఇక ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇదిలా ఉంటే నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రాణిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్ అందుకున్న బాలకృష్ణ డాక్ మహారాజ్ సినిమాతో మరొక్కసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటాడు.